అమ్మని చూడాలనిపిస్తుందండి. వాళ్ళు ఇంకా పంపట్లేదండి. పొయ్యికి వెళ్ళిందండి. సార్ ఎమ్మెల్యే సార్, శంకరు మా చెల్లండి. శంకరు మా చెల్లండి సంవత్సరం క్రితం వెళ్ళి చాలా ఇబ్బంది పడుతుందండి. వెళ్ళిన కాడ నుంచి చాలా ఇబ్బందిగా పడుతున్నారు. ఆయనకి భోజనం కూడా పెడతలేదంట. హెల్త్ కండిషన్ కూడా బాగోలేకపోతే ఆయన పట్టించుకోవట్లేదు, చూస్తలేదు. మీరే కట్టి సహకరించి ఇక్కడికి రప్పించండి. మాట్లాడుతుందండి. మాట్లాడుతుంటే నాకు అడ్రస్ అయ్యి చెప్పండి. నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి తెప్పిస్తాను. చిన్న నేను మాట్లాడతాను ఇప్పుడు. తెప్పిస్తా సరేనా? సరే, నేను తెప్పిస్తా. లైన్ లో ఉండు ఒకసారి. హలో మా, నేను ఎమ్మెల్యే పోలవరం అమ్మా. ఏంటమ్మా అక్కడ ఇది ఇష్యూ జరిగింది కదా, ఏంటి ఆవిడ పంపిస్తున్నారా, ఏం చేస్తున్నారు? మేడం సార్ మంచోళ్ళే, పెద్దమ్మ బాగానే ఉంది అనేదండి. అంటే సరేలేమ్మా, మరి అయితే మేడం సార్ మంచోళ్ళే, ముగ్గురు మనిషి ఉంటే ఇల్లు చాలా మంచిది, నాకు ఒకదానికి ఎక్కువైపోతున్నారంటే అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అంటారు. అంటే పెద్దమ్మ రద్దలేదు. అంటే నువ్వు శేఖరం ఇవ్వదమ్మా, అందుకనే ఇంకొక ఏమంటారు రద్దలేదు అని మేడంతో చెప్తే, మేడం అడిగినా ఇంకో మనిషి వస్తుందని చెప్పేదండి. సరే, మీరేం చేస్తారంటే ఆవిడని అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చి మన ఇండియాకి వచ్చేంత వరకు బాధ్యత మీదే. ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ నాకు ఫోన్ చేయాలి. సరే, ఓకే. అలాగే హేమంత్, ఆవిడ బాధ్యత తీసుకొని పంపిస్తుందంట. ఓకే, బయలుదేరుతాం.